బాలిక, నీవు ఆ బంధనమును ఛేదించుకొనుము. నీవు సంకల్పించినచో అది జరుగును. ప్రయత్నించుము బాలిక. దయచేయి. దయచేయము, దయచేయము, దయచేయము. వెళ్ళకము, వెళ్ళకము. అదేంటండి, ఇంటికి వెళ్ళి మరి భోజనానికి పిలిస్తే ఒక్కరు కూడా రావడం లేదేంటి? రావడం ఇష్టం లేదేమో, రారేమో. శుభం అని పూజ చేస్తుంటే ఏంటమ్మా ఆ మాటలు? ఆంటీ, నేనేం తప్పుగా అనడం లేదు. అంటే పూజని లాస్ట్ మినిట్లో అనుకున్నారు. అందరికి ఇంకా లాస్ట్ మినిట్లో చెప్పారు కదా, అందుకే రారేమో అని అన్నాను. అయినా మనసు బాలేదని దీక్షలు చేస్తే ఇలానే ఉంటుంది ఆంటీ. నాకు తెలిసి ఈ దీక్ష ఇంతటితో ఆపేస్తే బెటర్ అనిపిస్తుంది. ఏంటి మిస్ అమ్మ అలా చూస్తున్నా? నేను నీ మంచి కోసమే చెప్తున్నాను, ఈ ఇంటి మంచి కోసమే చెప్తున్నాను. దీక్షలో ఇలాంటి భంగాలు కలిగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసు కదా ఆంటీ. మనోహరి చెప్తున్నది కూడా నిజమేనమ్మా. భోజనానికి ఎవ్వరూ రాకపోతే దీక్ష సంపూర్ణం అవ్వదు. అదే జరిగితే ఇంటికి అరిష్టం. మిస్ అమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్వెవరోని పిలిచావో వాళ్ళని నేను దగ్గరుండి తీసుకొని వస్తాను. అమ్మా, అందరూ మనస్ఫూర్తిగా భోంచేయండి. ఏంటి బామ్ గారు, ముద్ద నోట్లో పెట్టగానే అలా బిగుసుకుపోయారు? బాలేదా? అన్నీ చక్కగా సరిపోయాయమ్మా. ఇంత చక్కగా కుదిరిన వంటని ఈ మధ్యకాలంలో నేనెప్పుడూ తినలేదు. నువ్వు ఏ కోరికతో దీక్ష చేపట్టావో తెలియదు కానీ అది మనస్ఫూర్తిగా జరగాలని నేను కోరుకుంటున్నాను. మానవుడికి మాధవుడు తోడైతే ఎటుల ఉండునో ఇప్పటికైనను ఈ బాలికకు బోధపడినదని అనుకొనిచుంటిని. ఇకనైనను ఈ పిచ్చి పంతములు ప్రయత్నములు మాని ధర్మ మార్గమున నడిచినచో
నీవు బాలిక పట్ల చేసిన పాపములకు కొంతైనను ప్రాయశ్చిత్తము కలుగును.